రెండో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయానికి ఎంతో విశిష్టత ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆగమ శాస్త్రం ప్రకారం పౌర్ణమి ముందు రోజు చతుర్దశి రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. రాముల వారి చెంత హనుమంతుడి విగ్రహం కనిపించదు. ఎంతో ప్రశస్తి కలిగిన ఈ ఆలయాన్ని అప్పటి ప్రఖ్యాత కవులు సైతం దర్శించుకున్నారని స్థల పురాణం చెబుతోంది. కడప నుంచి తిరుపతి వెళ్లే రహదారిలో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఉంది. ఇది ఎంతో పురాతనమైంది. 11వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత 3 దఫాలుగా నిర్మాణం సాగింది. గర్భగుడి, అంతరాలయం ఒకసారి, ముఖమండపం ఒకసారి, 122 అడుగుల గాలిగోపురం మరోసారి నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 11వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై 16వ శతాబ్దంలో పూర్తయినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంపై చెక్కిన శిల్పాలు నాటి కళా వైభవానికి తార్కాణాలుగా నిలుస్తాయి. మరో విశేషం ఏంటంటే, పైనుంచి చూస్తే తామర పుష్పం ఆకారంలోని పుష్పాల వలె కొండలు, పుష్పం మధ్యలో ఉన్న కర్ణిక వలె ఆలయం కనిపిస్తుంది. 300 సంవత్సరాల క్రితమే ఫ్రెంచ్ యాత్రికుడు టావర్నియర్ సైతం ఒంటిమిట్ట ఆలయ విశిష్టతను కొనియాడారని స్థానికులు చెబుతారు. గర్భగుడిలో కేవలం రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి మూల విరాట్టులు మాత్రమే కనిపిస్తాయి. ఈ 3 మూల విరాట్టులను ఏకశిలలో చెక్కడం విశేషం. అందువల్లే ఒంటిమిట్ట ఏకశిలా నగరంగా కూడా ప్రసిద్ధి చెందింది. దేశంలోని ఏ రామాలయంలో ఆంజనేయుడి విగ్రహం లేకుండా ఉండదు. ఇక్కడ స్వామి, అమ్మవారి విగ్రహాల ముందు ఆంజనేయస్వామి విగ్రహం కనిపించదు. రాముడికి హనుమంతుడు పరిచయం కాకముందే ఇక్కడ ఈ విగ్రహాలు వెలిశాయన్నది స్థల పురాణం. సీతారాముల కళ్యాణం తిలకించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందడం ఇక్కడి ఘనతని అర్చకులు చెబుతారు. సీతారాముల కళ్యాణం అనేది మన జీవితాన్ని సుగమైన మార్గాన్ని ఏ విధంగా భార్యాభర్త అనుబంధం ఉండాలని చెప్పేది సీతారాముల కళ్యాణం. అటువంటి కళ్యాణాన్ని వెన్నెల రాత్రుల్లో మనసుకు ప్రధానము చంద్రుడు, అందుకు మానసిక ఆరోగ్యము, రాముల వారి సూర్యవంశం కాబట్టి శారీరోగ్యం సూర్యభగవానుడు, అది రెండు కలిగి అంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగజేయడం ద్వారా ఇంట్లో అన్యోన్య దాంపత్యము, మంచి సంతానము, మంచి విద్యాబుద్ధులు, అష్టైశ్వర్యాలు వనకూడదని కళ్యాణాన్ని తిలకించడం. భాగవతాన్ని రచించిన బమ్మరపోతన ఇక్కడి రామాలయాన్ని దర్శించి సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి అనువదించి రాముల వారికి అంకితమిచ్చాడు. ఒంటిమిట్టలో నవమి రోజున కళ్యాణం నిర్వహించపోవటానికి కారణం ఉందని సాహిత్యకారులు వివరిస్తున్నారు. భారతదేశమంతా రాముని కళ్యాణం ఉదయం జరిగితే రాత్రిపూట ఒంటిమిట్టలో ఎందుకు కళ్యాణం జరుగుతుంది అనేటువంటిది కొంతమంది ప్రజలను భక్తులను తొలిచేటువంటి ప్రశ్న. శ్రీరామచంద్రుడు సూర్యవంశపు రాజు, సీతమ్మ వారు చంద్రవంశపు ఆడబిడ్డ. వాళ్ళిద్దరికీ కళ్యాణమైనప్పుడు 3 దేవతలు వాళ్ళ పెళ్లి చూసి తరించారు. ఒకే ఒక వ్యక్తి అసంతృప్తిగా నిలిచిపోయారు. ఆయనే చంద్రుడు. ఆ చంద్రుడు శ్రీరామచంద్రుడి దగ్గర కొంచెం అలకగా ఉంటే, ఏమి చంద్ర అలకగా ఉన్నారు, ఎందు మీ మనోభావం ఏంటంటే, 3 దేవతలు నీ పెళ్లి చూసి తరించారు రామ, నేను ఒక్కడే నీ పెళ్లి చూడలేకపోయాను, ఏమి నా దౌర్భాగ్యం బాధపడితే బాధపడవద్దు. నా పేరు శ్రీరాముడు, నా పేరు చివర మీ పేరును కూడా ఉంచుకొని ఈ రోజు నుంచి శ్రీరామచంద్రుడిగా నేను పిలువబడతాను. ఆ చంద్రార్కము నా పేరునంత వరకు నీ పేరు కూడా ఉంటుంది, సంతోషమేనా అంటే దానికి చంద్రుడు సంతోషించాడు. సరే, ద్వాపర యుగంలో నేను రాత్రిపూట జన్మనిస్తాను, పుడతాను, మొట్టమొదట నీకే దర్శనమిస్తాను అన్నారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు రాత్రిపూట మొట్టమొదట చంద్రుడికే దర్శనమిస్తారు. దానికి కూడా సంతోషపడ్డ చంద్రుడు. అయితే కలియుగంలో ఏకశిలా నగరంలో నేను రాత్రిపూట కళ్యాణం చేసుకుంటానంటే సంతోషపడ్డాడనేటువంటిది చరిత్రలో తెలుసుకుంటున్నట్టు సత్యము. టీటీడీ ఆధ్వర్యంలో మొదటిసారి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు నభూతో న భవిష్యత్ అన్న రీతిలో సాగుతున్నాయి. రాత్రికి జరిగే కళ్యాణోత్సవానికి సుమారు 1,00,000 మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.